3 బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది. ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించొని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ టిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆలోచించి ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి ఇప్పటికీ మొత్తానికి సనత్ నగర్ ఈ షేప్కి వచ్చింది. కానీ నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, 1200 కోట్లు అట్లాగే ప్రతి హాస్పిటల్, ప్రతి టిమ్స్ హాస్పిటల్ ఇవాళ ఒక్కొక్క టిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ సనత్ నగర్ చూసినట్టయితే 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. అట్లాగే బ్రహ్మాండమైన క్యాత్ ల్యాబ్స్, బ్రహ్మాండమైన రేడియాలజీ, ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రేలు, అన్ని రకాల మరి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. వీఐపీలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 సూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా వీఐపీ సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. టిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో పరిశోధనలు కూడా జరగాలి. భారతదేశంలో ఉండే అత్యాధునికమైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరపాలని చెప్పి ఒక అకాడమిక్ బ్లాక్, ఒక రీసెర్చ్ బ్లాక్, వాటితో పాటు మరి 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియంను కూడా నిర్మాణం చేయడం జరిగింది. మరి ఇందాక నేను చెప్పినట్టు ఒక ధర్మశాల అటెండెంట్స్ కోసం, వారి కోసం కూడా విశాలమైన ప్రాంగణంలో 1000 కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మీరు చూసినట్టయితే నిజంగా ఇక్కడికి వస్తే ఎంత సంతోషం అనిపించింది అంటే ఒక రాజభవనాన్ని తలపించే విధంగా, ఒక రాజప్రసాదాన్ని తలపించే విధంగా ఒక అపురూపమైన నిర్మాణం. ఎట్లా అయితే ఇవాళ కలెక్టరేట్లు ఉన్నాయో, ఎట్లా అయితే ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయో అత్యాధునికంగా కొత్త జిల్లాలలో, అట్లాగే పేదలకు సంబంధించిన వైద్యాన్ని కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చి, అంతే ప్రాధాన్యత ఇచ్చి కేసీఆర్ గారు మనసు పెట్టి డిజైన్ లో నిమగ్నమైనారు. కాబట్టే 4 వైపులా ఇవాళ హైదరాబాద్ కి ఇట్లాంటి 4000 పడకల ఆసుపత్రులు వస్తా ఉన్నాయి టిమ్స్ రూపంలో. అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ తో మరొక 2000 పడకలు అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, బేసిజానికి పోకండి. ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఆయన ఆనవాళ్లు కదా, కాబట్టి మేం కడితే ఆయనకు పేరు వస్తుందేమో. ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. ప్రభుత్వాలు అనేది కంటిన్యూస్ గా ఉండాల్సిన ఒక ఇన్స్టిట్యూషన్. కాబట్టి దయచేసి బేసిజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే ఎంజీఎం వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ, వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి పేద ప్రజలకి మరి అవకాశం ఉండే విధంగా వారు మరి కొంత చొరవ తీసుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.